ప్రెజెంట్ బాలీవుడ్ లో హిట్సే కాదు, అక్కడి ఆడియన్స్ ని హీట్ ఎక్కించే హీరోయిన్స్ కూడా కరువయ్యారు. అసలు స్టార్ హీరోల పక్కన పెడదామంటే హీరోయిన్లే లేకుండా పోయారు. దీపిక, కత్రినా, ఆలియా, కియారా స్లో అవ్వటంతో తిప్పి తిప్పి కొడితే ఇద్దరు ముగ్గురు కూడా హీరోయిన్లు కనపడటం లేదు. ఈ హిందీలో హీరోయిన్ల కొరత సౌత్ హీరోయిన్లకి కలిసి వస్తుందా? బాలీవుడ్ పేరు వినగానే గుర్తొచ్చేది ఖాన్స్, కపూర్లే కాదు, అందమైన హీరోయిన్స్ కూడా. అలాంటి బాలీవుడ్ ముద్దుగుమ్మల కౌంట్ సడన్ గా డౌన్ ఫాల్ అయింది. పట్టుమని 10 మంది కాదు కదా, కనీసం 5-6 కూడా కనిపించడం లేదు. అందరూ విమెన్ సెంట్రిక్ సినిమాలు, హీరోయిజం చూపించే సినిమాలు చేస్తూ సంథింగ్ డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు. కానీ స్టార్ హీరోల పక్కన కమర్షియల్ సినిమాలు చేసే హీరోయిన్లే దొరకడం లేదు హిందీలో. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన దీపిక పాప పుట్టడంతో బ్రేక్ ఇచ్చింది. కట్రినా కైఫ్ పెళ్లైన దగ్గర నుంచి సినిమాలు తగ్గించేసింది. మొన్నటి వరకు ఎంటర్టైన్ చేసిన ఆలియా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇక మిగిలిన కియారా అద్వానీ కన్సీవ్ అవడంతో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడింది. అయినా కియారా ఇప్పటి వరకు పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు బాలీవుడ్ లో. ఇక జాన్వీ లాంటి హీరోయిన్లు అటు సీనియర్స్ తో సెట్ కాక జూనియర్స్ తో చేయలేక సౌత్ స్టార్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇక వీళ్లు తప్పించి అంతగా బాలీవుడ్ ఆడియన్స్ కి నోటెడ్ అయిన హీరోయిన్లే లేరు. అందుకే ఈ గ్యాప్ ని ఫిల్ చేసే పనిలో ఉన్నారు సౌత్ హీరోయిన్లు. ఒకప్పుడు సౌత్ లో బాలీవుడ్ హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుని డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ గ్లామర్ షోతో సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బాలీవుడ్ లో హీరోయిన్లు లేక సౌత్ హీరోయిన్లని సెలెక్ట్ చేసుకుంటున్నారు. రకుల్, కాజల్, తమన్నా ఇప్పటికే సౌత్ లో స్టార్డమ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా హెగ్డేతో, షారుఖ్ ఖాన్, నయనతారతో సినిమాలు చేశారు. లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ సికందర్ లో సౌత్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి ముందు సౌత్ హీరోయిన్లే బాలీవుడ్ ని ఓవర్టేక్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.